సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టుగా తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవు అన్నారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. ఈవో శ్యామలరావు టీటీడీ బోర్డు అధికారుల మధ్య సమన్వయం లేదని, కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారని, ఇది పూర్తిగా అవాస్తవమని, అందరం సమన్వయంతో కలిసి పనిచేస్తూ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. వైకుంఠ ఏకాదశి నాడు శ్రీవారి దర్శనం టోకెన్ల కోసం తిరుపతిలో జనవరి 8వ తేదీన జరిగిన తొక్కిసలాట ఘటనలో 6 భక్తులు మృతి చెందగా పలువురు భక్తులు గాయపడ్డారు. ఘటన గురించి సమాచారం అందుకున్న సీఎం చంద్రబాబు హుటాహుటిన తిరుపతికి వచ్చిన క్రమంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు మధ్య విభేదాలు ఉన్నాయన్న వార్తలు హల్చల్ చేశాయి. ఈ ఘటనకు వారిద్దరి మధ్య ఉన్న విభేదాలే కారణమని ప్రచారం సైతం సాగింది. తాజాగా ఈ ప్రచారంపై ఓ క్లారిటీ ఇచ్చారు టీటీడీ చైర్మన్ ఈవో. జనవరి 8వ తేదీన తిరుపతిలో జరిగిన ఘటన అత్యంత దురదృష్టవంతమైన ఘటన అని, ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామన్నారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. మృతి చెందిన కుటుంబాలకు, గాయపడిన వారికి సీఎం చంద్రబాబు ఆదేశాల ప్రకారం పరిహారం అందజేశామని తెలిపారు. టీటీడీ పాలక మండలికి, అధికారులకు మధ్య విభేదాలు ఉన్నట్టు వస్తున్న వార్తలను టీటీడీ చైర్మన్ ఖండించారు. అందరూ సమన్వయంతో పనిచేస్తూ భక్తులకు మెరుగైన సౌకర్యం కల్పిస్తున్నామని, ఆ ఒక్క సంఘటన మినహా మిగతా అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయని భక్తులు చెప్తున్నారని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. 8వ తారీఖు జరిగినటువంటి అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటన అది జరగరాంది జరిగిపోయింది. ఇక మీదట అలాంటివి జరగకుండా తగిన ఏర్పాట్లు చేసుకుంటాం. సోషల్ మీడియాలో కొన్ని అసత్యమైనటువంటి వార్తలు వస్తున్నాయి, అవన్నీ మీరు నమ్మొద్దండి. నా పేరు మీద కొన్ని స్టేట్మెంట్లు వస్తున్నాయి, అసలు నాకు తెలియదు. నేను సోషల్ మీడియాలో చూస్తే కానీ, ఎవరో పంపిస్తే కానీ తెలుస్తాం. కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఆ నిర్ణయాల్లో ఏమన్నా 4-5 అమలు చేయటం లేదన్నా టెక్నికల్ ఇష్యూ వచ్చి జాప్యం జరిగిందే కానీ, అంతేగాని మా మధ్యన ఏదో వివాదాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి అన్ని కథలల్లేసి ఇలా చేయడం కూడా కరెక్ట్ కాదు. టీటీడీ ఈవో శ్యామలరావు సైతం ఇదే విషయంపై స్పందించారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుతో తాను విభేదించారని వచ్చిన వార్తలు పూర్తిగా తప్పుడు ప్రచారం అంటూ కొట్టిపారేశారు. తనకు చైర్మన్తో కానీ, అదనపు ఈవోతో కానీ విభేదాలు ఉన్నట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలు పూర్తిగా అవాస్తవమంటూ ఈవో పేర్కొన్నారు. తొక్కిసలాటకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తప్పక ఉంటాయని, అందరి సమన్వయంతో తిరుమల పవిత్రతకు భంగం వాటిల్లకుండా ముందుకు వెళ్తామని టీటీడీ ఈవో తెలిపారు.